ధర్మంతో ఉన్నప్పుడు ఏదైతే పురాణాల్లో రాక్షసులను చూపించారో, ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలవి అన్నిటిని కలిపి అక్కడ రావణాసుడిని చూపించారో అవి మన ధరికి రావు. ఈ రోజు నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి నా ధర్మంలో నేను ఉంటే క్రోధం అన్న భూతం నా దగ్గరికి రాదు. ఎందుకంటే నేను ధర్మంలో ఉన్నాను, మర్యాద అన్న గీత లోపల ఉన్నాను. ఇదే ప్రాక్టికల్ లైఫ్. భగవద్గీత, రామాయణం ఇవన్నీ మీరు విన్న తర్వాత ఇంకా ఎప్పటికప్పటికి గీత లోపల ఉన్నామా, గీత బయట ఉన్నామా అని చూసుకోవాలి. సబ్జెక్ట్ అదే రకరకాలుగా వచ్చింది. ఎవరికి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియదు కాబట్టి ఇటు భగవద్గీతలోనూ వచ్చింది థియరీగా, ప్రాక్టికల్ గా రామాయణ మహాభారతాల్లోనూ కూడా వచ్చింది. సామాన్య ప్రజలకు అర్థం కావడం కోసం అని చెప్పి అప్పటి ఋషులు మన కోసం అని చెప్పి ఇప్పుడు నేను మీకు చెప్తుంటే ఎలా అర్థమవుతుందో వాళ్ళు రాసినప్పుడు అప్పటి సమాజానికి అర్థమైంది. రాను 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 ఏమైపోయిందంటే కథ మిగిలిపోయింది, దాని వెనకున్న ప్రాక్టికల్ లైఫ్ పోయింది. ఎందుకంటే ఆత్మలో శక్తి తగ్గిపోయేసరికి ఏమైపోయిందంటే కథ మిగిలిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా రకరకాలుగా మాట్లాడేస్తున్నారు దేవి దేవతల గురించి, అంటే ఇంకా పతనావస్థకి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు ఆ రకంగా అందరూ మాట్లాడుతున్నారు రామాయణ మహాభారతాల గురించి అని అంటే చెప్పాల్సిన వాళ్ళు చెప్పలేదు కాబట్టి. చెప్పాల్సిన వాళ్ళు గనక ఇది ఆధ్యాత్మిక రహస్యము, భగవద్గీతలో ఏ ధర్మాన్ని అయితే బోధించాడో ఆ ధర్మం లోపల ఉంటే రావణాసురుడు వచ్చి కిడ్నాప్ చేసుండేవాడు. రావణాసురుడు ఎప్పుడు అపహరించాడు? ఎప్పుడైతే సీత ఆ మర్యాద అన్న గీతని దాటిందో, సీత ఎప్పుడైతే ఆ ధర్మం అన్న గీతను దాటిందో అప్పుడే రావణాసురుడు అపహరించగలిగాడు. తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు? లంకలో పెట్టాడు. లంకలో అశోక వాటికలో. లంక అంటే మన మనసే లంక ఇక్కడ. సో అశోక వాటిక అంటే శోకం లేని వాటిక. సో ఈ రోజు మనం కావాలనుకున్న ఇండ్లు, డబ్బు, బంగారము, ఏవేవైతే ల్యాండ్స్ అని ఇవన్నీ చెప్తున్నామో, ఇంత ఐశ్వర్యం, ఇవన్నీ అవన్నీ ఉంటే అసలు శోకమే ఉండదు అనుకున్నారు. సో లంక అలాగే ఉంది, బంగారు లంక, పూర్తిగా సంపదతో ఉంది. అటువంటి చోట కూడా మనశ్శాంతి కరువైంది అప్పుడు. అంటే ఈ రోజు మన స్థితి అది. మనకి ఈ రోజు ఇల్లు లేదా అంటే ఉంది, కార్ లేవా అంటే ఉన్నాయి, బంగారం లేదా అంటే ఉంది, అందరూ ఉన్నా కానీ ఏదో లోటు, ఏదో ఒంటరితనము, ఏవో సమస్యలు, ఇవన్నీ ఉన్నా కానీ ఏదో దుఃఖము. సో ఇవన్నీ ఉంటే శోకం లేకుండా ఉంటాము అనేసి అశోక వాటికలో పెట్టినా కానీ ఎక్కడో ఇవన్నీ మనకు లోపిస్తున్నాయి కాబట్టి శోకంలోకి వెళ్ళిపోయింది సీత. అప్పుడేమైంది? పరమాత్మ అవతరించి రాముడు వచ్చి వానర సైన్యాన్ని తీసుకొచ్చి లంకకు వారధి వేసి సీతని కాపాడినట్టు చూపించాడంట.